లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామంటే మల్టీకాస్టింగ్లో డిఫరెంట్ కాల్కులేషన్ ఆపరేషన్స్ అనేవి మనం ఒక వెబ్ సర్వీస్ని కాల్ చేసుకొని ఆపరేషన్స్ చేస్తున్నాం. ఓకేనా? అందుట్లో ఏంటంటే జస్ట్ ఒకదాన్ని మాత్రం చేసాం మనం. ఒకదాన్ని చేసాం. ఏది? యాడ్ ఆపరేషన్ అనే దాన్ని వెబ్ సర్వీస్ నుంచి యాడ్ ఆపరేషన్ ఆపరేషన్స్ అనే దాంట్లో వెబ్ సర్వీస్ నుంచి డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి, క్యాల్కులేషన్స్ ఆపరేషన్స్. దాన్ని మనం కాల్ చేసుకొని ఏ సర్వీస్ని కాల్ చేసుకున్నాము అంటే ఇదిగో ఈ సర్వీస్ని కాల్ చేసుకొని ఈ సర్వీస్ని కాల్ చేసుకొని దీంట్లో డిఫరెంట్ ఆపరేషన్స్లో మనం ఏం చేసామంటే జస్ట్ యాడ్ ఆపరేషన్ అనే దాన్ని తీసుకున్నాం. ఆ యాడ్ ఆపరేషన్ అనేది ఇక్కడ వస్తుంది. ఆపరేషన్ నేమ్ వచ్చేప్పటికి యాడ్ అని వస్తుంది. ఈ యాడ్ ఆపరేషన్కి చెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం కావాలి? ఇన్పుట్ కావాలి. ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడికి ఏమొస్తుందంటే ఎడిషన్ ఆపరేషన్ చేయడానికి ఏదైతే పర్ఫామ్ చేయడానికి లాజిక్ ఉందో ఆ లాజిక్ ఇక్కడికి వస్తుంది. ఆ లాజిక్ వచ్చిన తర్వాత దానికి ఇన్పుట్స్ ఏ వస్తే వాటిని అది యాడ్ చేస్తుంది. నాకు ఇన్పుట్స్ ఏంటి అనేది కావాలి. ఇన్పుట్స్ ఇస్తే అవుట్పుట్ అది వస్తుందని. కానీ ఇక్కడ ఏంటంటే ఎడిషన్ ఆపరేషన్లో మనకేముంటుంది అంటే ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసాం. ఎడిషన్ ఆపరేషన్లో ఏముంది మనకి? నెమ్1 నెమ్2 అని మనం ఇన్పుట్ కింద ఇస్తున్నాము. కానీ ఎడిషన్ ఓకే, ఓకేనా? లాస్ట్ క్లాస్లో ఏంటంటే ఎడిషన్ ఆపరేషనే కాదు, కాల్కులేషన్ ఆపరేషన్ చేయడానికి మనం ఏం చేసామంటే వెబ్ సర్వీస్ని కాల్ చేసుకొని దాంట్లో ఒకటి చేసాం ఎడిషన్ ఆపరేషన్. ఈ ఎడిషన్ ఆపరేషన్ చేయడానికి ఏ వెబ్ సర్వీస్ని కాల్ చేసుకున్నాం అనేది ఏంటంటే ఇదిగో ఈ వెబ్ సర్వీస్ని మనం డైరెక్ట్గా కాల్ చేసుకొని దీంట్లో యాడ్ ఆపరేషన్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇదిగో ఈ విజువల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఈ విజువల్లో నాకు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటే ఆ ఫంక్షన్స్ నుంచి నేను యాడ్ అనే దాన్ని కాల్ చేసుకున్నాను. యాడ్ అనే దాన్ని కాల్ చేసుకున్నాను కాబట్టి ఆ వెబ్ సర్వీస్ నుంచి నాకు ఆ లాజిక్ అనేది ఇక్కడికి వస్తుంది. కానీ ఈ లాజిక్ నాకు వర్క్ అవ్వాలి అంటే దీనికి ఇన్పుట్స్ కింద మనం డేటాని ఇవ్వాలి. ఇన్పుట్స్ ఇవ్వాలి అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఏం తెలుసు? వెబ్ సర్వీస్ నుంచి వచ్చే డేటా యొక్క 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి. యాడ్ చేయాలంటే మీనింగ్ ఏంటి? 2 నెంబర్స్ కావాలి. ఆ 2 నెంబర్స్ ఏ ఫార్మాట్లో ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది చూసుకోవాలి. ఆ 2 నెంబర్స్ ఏ ఫార్మాట్లో ఉన్నాయి. అలాగే ఏది క్యాల్కులేటర్ విజువల్ ఫార్మాట్ ఇదే కదా? ఓకే, చూడండి. ఈ 2 నెంబర్స్ ఏమున్నాయి? ఇంట్ ఏ ఇంట్ బి అని ఉన్నాయి. అంటే ఇంట్ ఏ ఇంట్ బి అని ఉంటేనే వెబ్ సర్వీస్ నుంచి వచ్చిన ఎడిషన్ ఆపరేషన్ కానీ అంటే కాల్కులేషన్ ఆపరేషన్స్ అన్నీ మనం చేయగలం. యాడ్ ఆపరేషను, లేకపోతే ఇదిగో సబ్ట్రాక్ట్ ఆపరేషను, మల్టిప్లై ఆపరేషను, డివిజన్ ఆపరేషన్ ఇవన్నీ మనం చెయ్యాలి అంటే కంపల్సరీగా ఇంట్ ఏ ఇంట్ బి అని 2 నెంబర్స్ ఉండాలి. సో ఇంట్ ఏ ఇంట్ బి అని 2 నెంబర్స్ ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఇన్పుట్ నుంచి ఇచ్చే ఫీల్డ్స్ వచ్చేపాటికి ఇదిగో ఇది మన ఇన్పుట్ కోడ్. ఇంకో ఇది నెమ్1 నెమ్2 ఇలా మనం ఇన్పుట్ని ఇస్తున్నాం. కానీ మనకేం కావాలి? ఇంట్ ఏ ఇంట్ బి కావాలి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తాము అంటే ఇన్పుట్ ఫీల్డ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ది రిక్వైర్డ్ అవుట్పుట్ ఫీల్డ్స్ కింద కన్వర్ట్ చేయాలి అంటే కనుక ఐ హ్యావ్ టు యూస్ మెసేజ్ మ్యాపింగ్. ఈ మెసేజ్ మ్యాపింగ్లో పెట్టిన లాజిక్ని బట్టి మనకి ఇన్పుట్ ఫీల్డ్స్ అనేవి అవుట్పుట్ ఫీల్డ్స్ కింద, అంటే మన అవుట్పుట్ ఫీల్డ్స్ నథింగ్ బట్ రిసీవర్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అని, రిసీవర్ వాంటెడ్ ఫీల్డ్స్ అని, అలాగా వాటిని కన్వర్ట్ చేయడానికి హ్యావ్ టు యూజింగ్ మెసేజ్ మ్యాపింగ్. ఇన్ దట్ మెసేజ్ మ్యాపింగ్ సోర్స్ ఫీల్డ్స్ రిసీవర్ ఫీల్డ్స్కి మధ్యలో లాజిక్ అనేదాన్ని అప్లై చేసుకుంటాం అట్ల కింద కన్వర్ట్ చేయడానికి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ 1-to-1 మ్యాపింగ్ చేస్తున్నాం. అంటే మనం ఇన్పుట్ నుంచి నెమ్1 వస్తే గనక అది అవుట్పుట్కి వెళ్ళేపాటికి ఎలా కన్వర్ట్ అవుతుంది? ఇంటూ ఏ కింద కన్వర్ట్ అవుతుంది. అలాగే నెమ్2 ఇస్తే గనక అది అవుట్పుట్కి వెళ్ళేపాటికి ఇంటూ బి కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇంటూ ఏ ఇంటూ బికి మనం ఇచ్చే నెమ్1 నెమ్2 నుంచి వచ్చే వాల్యూస్ ప్లేస్ అవుతాయి. అది మనం ఇప్పుడు ఏదైతే వెబ్ సర్వీస్ నుంచి కాల్ చేసుకున్నామో ఎడిషన్ ఆపరేషన్, ఆ ఎడిషన్ ఆపరేషన్లోకి వెళ్ళి అడిషన్ని పర్ఫామ్ చేసి మనకి అవుట్పుట్ని రిజల్ట్ కింద ఇస్తుంది అని. అది లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇదే ఎడిషన్ ఆపరేషన్ని చూడండి. ఇదే అడిషన్ ఆపరేషన్ని నేనేం చేస్తున్నానంటే
ఇంకొక గ్యాదర్ పెట్టుకుంటున్నా ఇక్కడ. జాయిన్ పెట్టుకొని ఫస్ట్ ఇక్కడ జాయిన్ పెట్టుకుంటున్నా. ఓకే, జాయిన్ పెట్టుకున్నా. దీన్ని ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనం ఒకటి చేసాం కదా, అలాగే ఈ ఫంక్షన్ ఏదైతే మెసేజ్ మ్యాపింగ్ ఉందో అదే మెసేజ్ మ్యాపింగ్ ఇక్కడ పెట్టుకుంటున్నా. మెసేజ్ మ్యాపింగ్ చూడండి, లాస్ట్ క్లాస్లో నేను ఏదైతే చేశానో అదే ఇది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మల్టీ క్యాషింగ్ చేస్తున్నాం కాబట్టి మల్టిపుల్ ఆపరేషన్స్ అనేవి డిఫరెంట్ బ్రాంచెస్లో మనం పర్ఫామ్ చేస్తున్నాము అని. ఇప్పుడు మెసేజ్ మ్యాపింగ్ ఈ మెసేజ్ మ్యాపింగ్ తర్వాత మనం ఏం తీసుకోవాలి, వెబ్ సర్వీస్ని కాల్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ ఆపరేషన్ ఏంటి అనేది మనం ఏం పర్ఫామ్ చేయాలి అంటే నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ మెసేజ్ మ్యాపింగ్ దేనికంటే MM_subtraction, సబ్ట్రాక్షన్ అని పెట్టారు అంటే మనకు అర్థం కావడం కోసం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇంకొక రిక్వెస్ట్ రిప్లై పెట్టుకొని, రిక్వెస్ట్ రిప్లై అంటే ఎందుకు యూజ్ చేస్తున్నాము, రిక్వెస్ట్ రిప్లై ఈజ్ యూజ్డ్ టు కాల్ ది ఎక్స్టర్నల్ సర్వీసెస్. రిక్వెస్ట్ రిప్లై స్టెప్ ఈజ్ యూజ్డ్ టు కాల్ ది ఎక్స్టర్నల్ సర్వీసెస్. తర్వాత దాని ఫంక్షనాలిటీ అది ఏం చేస్తుంది అనేది తర్వాత నేర్చుకున్నాం. ప్రజెంట్ అయితే రిక్వెస్ట్ రిప్లై అనే స్టెప్ ఏదైనా ఎక్స్టర్నల్ సోర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే వి నీడ్ రిక్వెస్ట్ రిప్లై స్టెప్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, రిక్వెస్ట్ రిప్లై చాలా ఉంటాయి, రిక్వెస్ట్ రిప్లై టైపు చాలా ఉంటాయి, కానీ ఇక్కడ మనం రిక్వెస్ట్ రిప్లై అనే దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. ఈ రిక్వెస్ట్ రిప్లైని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మన రిసీవర్ ఉంది కదా, రిసీవర్ ఒకటే, మనకి రిసీవర్ అనేది ఒకటే. రిసీవర్ చాలా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. మనకి రిసీవర్ అనేది ఒకటే. సో నేను రిసీవర్ అనేది ఒకటే కాబట్టి ఇదిగో ఇదే రిసీవర్ని నేను కాల్ చేస్తున్నాను, ఇదే రిసీవర్ని నేను కాల్ చేసుకుంటాను. ఓకేనా. ఈ కాల్ చేసుకునేటప్పుడు వెబ్ సర్వీస్ అనే పాటికి నేను ఏ అడాప్టర్ యూజ్ చేయాలని చెప్పాను, సోప్ అడాప్టర్ యూజ్ చేయాలని చెప్పాను. వెబ్ సర్వీస్కి సోప్ అడాప్టర్ యూజ్ చేయాలని చెప్పాను. ఈ సోప్ అడాప్టర్లో మనం దేన్ని యూజ్ చేస్తున్నాము, సోప్ 1.x యూజ్ చేస్తున్నాం. సోప్ 1.xకి సోప్ ఆర్ఎంకి డిఫరెన్స్ ఏంటంటే, సోప్ ఆర్ఎం యూజ్ చేసామంటే నో నీడ్ టు ఇంపోర్ట్ ఎనీ విజువల్ ఫైల్. ఓకేనా, నో నీడ్ టు ఇంపోర్ట్ ఎనీ ఆర్ సెలెక్ట్ ఎనీ విజువల్ ఫైల్. అలాంటి కేసెస్లో సోప్ ఆర్ఎం యూజ్ చేసుకుంటాం. అలా కాదు, యూ హ్యావ్ టు ఆర్ యూ నీడ్ టు ఇంపోర్ట్ విజువల్ ఫైల్ ఫర్ అవర్ రిక్వైర్మెంట్ అనే కేసెస్ వచ్చినప్పుడు మాత్రం సోప్ 1.x యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మనకి కంపల్సరిగా ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, బికాస్ ఆఫ్ హ్యావ్ టు టేక్ కాల్కులేషన్ ఆపరేషన్స్ ఫ్రమ్ ది వెబ్ సర్వీసెస్. ఓకేనా, అంటే కంపల్సరీగా వెబ్ సర్వీసెస్ నుంచి కాల్కులేషన్ ఆపరేషన్స్ చేయాలి అంటే దాని రెస్పెక్టివ్ ఆపరేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే హ్యావ్ టు ఇంపోర్ట్ ఆర్ సెలెక్ట్ ది విజువల్ ఫైల్. సో ఐ హ్యావ్ చూజన్ ఫర్ సోప్ 1.x. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా ఇది. సోప్ ఆర్ఎంకి సోప్ 1.xకి డిఫరెన్స్ ఏంటని అడుగుతారు. దిస్ ఇస్ ది డిఫరెన్స్. సోప్ 1.x నీడెడ్ విజువల్ ఫైల్, సోప్ ఆర్ఎం డోంట్ వాంట్ ఎనీ విజువల్ ఫైల్. ఓకేనా, ఆర్ ఎనీ కాంట్ కెనాట్ ఇంపోర్ట్ ఎనీ విజువల్ ఫైల్ అని చెప్పేసి సరిపోతుంది, అది డిఫరెన్స్. సరే, ఎనీవే ఇప్పుడు సోప్ వచ్చేసింది మనకి. ఈ సోప్ 1.x నేను కనెక్షన్స్ ఇవ్వాలి. ఈ సోప్ 1.x కనెక్షన్ ఇవ్వాలి అంటే నాకు దానికి తెలియాలి కదా, అది ఎక్కడ ఉంది. ఆ సోప్ 1.x కనెక్షన్ అనే దాన్ని ఆల్రెడీ మనం తీసుకున్నాము. వెబ్ సర్వీస్, మల్టీకాస్టింగ్ వెబ్ సర్వీస్ ఇది. ఒకసారి నేను యూఆర్ఎల్ ఎక్కడి వరకు తీసుకోవాలనేది లాస్ట్ క్లాస్లో చెప్పాను. నేను ఆ యూఆర్ఎల్ ఎక్కడి వరకు తీసుకోవాలనేది మీరు ఇప్పుడు నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఇదిగో నాకు ఆడేదో ఇచ్చాడు యూఆర్ఎల్, యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకున్నాను. యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, దీంట్లో యాజ్ ఇట్ ఈస్గా అది అలా ఉంచేయవచ్చా లేకపోతే ఏమైనా మాడిఫికేషన్స్ చేయొచ్చా? ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను నేను. సాయి కిరణ్, ఆ క్వశ్చన్ మార్క్ దాకా తీసేయాలి, ఆ క్వశ్చన్ మార్క్ కూడా తీసేయాలి. యా, ఓకే, గుడ్. అంటే ఎందుకంటే WNT మెన్షన్ చేయకూడదు మనం, అది ఓకే, ఆడ మెన్షన్ చేయడం. రిమైనింగ్ సాయి ఎక్సెప్ట్ సాయి, ఆదర్శ్ అండ్ పవన్, వెరీ ఇంపార్టెంట్. మనము రియల్ ఫేక్ అనేది డిసైడ్ చేసేది ఇలాంటి చిన్ని విషయాలే.
చిన్న చిన్న విషయాలు ఏం కాదు ఇది. ఇది వేస్తే నీకు అసలు అవుట్పుట్ రాదు, తీసుకోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి వరకు తీసుకోవాలనేది మన మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉండాలి. యూఆర్ఎల్ వరకు మాత్రమే మనం తీసుకోవాలి, ఏఎస్ఎంఎక్స్ వరకు మాత్రమే తీసుకోవాలి. క్వశ్చన్ మార్క్ WSDL అనేది మనం అది వెబ్ సర్వీస్లో సెర్చ్ చేసినప్పుడు నాకు విజువల్ ఫైల్ రావాలి అన్నప్పుడు మాత్రమే అది యూజ్ చేసుకుంటాం. ఓకే, ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను, బట్ లేదు, అర్థం అవుతుంది. చెప్పండి. ఇందిట్లో ఇదిగో చూడండి ఒక్కసారి, మనం సోపు 1.x తీసుకున్నాం కాబట్టి కంపల్సరిగా విజువల్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇదిగో విజువల్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇందిట్లో నా ఆపరేషన్ ఏంటనేది చూడండి. సబ్ట్రాక్ట్ కాబట్టి సబ్ట్రాక్షన్. ఇక్కడ 1.x కాబట్టి 1.1 వర్షన్స్ ఉన్నాయి, 1.2 వర్షన్స్ ఉన్నాయి, అది మన ఇష్టం. నేను 1.1 వర్షన్ యూజ్ చేసుకుంటున్నా. సో సబ్ట్రాక్షన్ కాబట్టి సబ్ట్రాక్షన్ తీసుకున్నా. ఆటోమేటిక్గా ఇదిగో ఆపరేషన్ నేమ్ ఇస్ సబ్ట్రాక్షన్. ఓకేనా. అథెంటికేషన్ వచ్చేపాటికి ఇక్కడ ఏంటంటే నాకు నన్ కాబట్టి నేను నన్ అని పెట్టేసుకుంటున్నాను. అది మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే ఇది ఫ్రీ వెబ్ సర్వీస్ కాబట్టి నాకు ఆన్లైన్లో దొరికేది ఇది, అందుకని నన్ అని పెట్టేసుకున్నా. ఓకేనా. అది 1.x ఉంది కాబట్టి మనం 1.x ఉంది కాబట్టి 1.x తర్వాత వర్షన్ ఏదైనా తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఇనీషియల్దే తీసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమైందా? అసలు వినపడుతుందా నేను చెప్పేది? అర్థమైంది. ఓకే, గుడ్. కొంచెం రెస్పాండ్ అవ్వండి. ఓకే, ఓకేనా. ఇది మనం సోప్ అనే దాన్ని కాన్ఫిగర్ చేసుకున్నప్పుడు ఈ ఫీల్డ్స్ అన్ని మనం ఇవ్వాలి. నెక్స్ట్ ఈ ఫీల్డ్స్ అనేవన్నీ డిఫాల్ట్ అనమాట, దీన్ని మనం ఏమి చేయొద్దు. అథెంటికేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ ఏంటంటే వెబ్ సర్వీస్ నుంచి నేను ఫ్రీ సర్వీస్ తీసుకున్నాను కాబట్టి నన్ను అని పెట్టాను. లేదు అంటే కనుక మనకి అథెంటికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ అథెంటికేషన్ అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ క్రెడెన్షియల్ నేమ్ అడుగుతుంది. ఈ క్రెడెన్షియల్ నేమ్ ఎలా ఇవ్వాలి? మనం ఆల్రెడీ జీమెయిల్కి చేసాం. జీమెయిల్కి చేసినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకెళ్ళి సెక్యూరిటీ మెటీరియల్లో మనం డిప్లాయ్ చేసాం. అంటే డిప్లాయ్ చేసామంటే క్రియేట్ చేసాం. సెక్యూరిటీ మెటీరియల్లో బేసిక్ అథెంటికేషన్ క్రియేట్ చేస్తే అక్కడ మనకి ఒక నేమ్ వచ్చింది. ఆ నేమే ఇక్కడ మనం ఇవ్వాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఆ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మనం ఎటువంటి సెక్యూరిటీ మెటీరియల్లో ప్లేస్ చేయలేదు. ప్లస్ నో నీడ్ ఎనీ అథెంటికేషన్ టైప్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ ఫ్రీ వెబ్ సర్వీస్ కాబట్టి. ఓకేనా. అది కాకుండా మామూలు మనం ఇది కాకుండా ఇంకా ఉన్నాయి, సర్ట్ బేస్డ్ అథెంటికేషన్, ఓత్ అథెంటికేషన్, అవి నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో చెప్తూ ఉంటాను. ప్రజెంట్ అయితే ఈ బేసిక్ నన్ను ఈ రెండిట్ల గురించి మీకు తెలుసు, గుర్తుపెట్టుకోండి. అన్నీ కవర్ చేస్తాము, కొంచెం కొంచెంగా వెళ్తూ ఉంటాం బేసిక్స్ నుంచి. సో బేసిక్ అంటే ఆల్రెడీ జీమెయిల్ దానికి మనం పర్ఫామ్ చేసాము. సో అదే అనేదాన్ని మనం అన్నిటికీ ఉపయోగించుకుంటాం. అలా అదే ప్రొసీజర్. ఇప్పుడు నన్ను అనేది వెబ్ సర్వీస్ అనేది ఫ్రీ కాబట్టి నన్ను అని పెట్టేసుకున్నా, నో ఇష్యూ. ఇటు చూడండి, అయిపోయింది ఇది. నాకు ఇక్కడ సబ్ట్రాక్షన్కి సంబంధించిన ఏదైతే ఉందో ఆ ఆపరేషన్కి సంబంధించిన లాజిక్ ఇక్కడికి వచ్చింది. ఈ లాజిక్ తగ్గ ఇన్పుట్స్ నేను ఇవ్వాలి. అక్కడ ఏమని ఉంటుంది, ఇంట్ ఏ ఇంట్ బి అని ఉంటుంది. సో నాకు ఇంట్ ఏ ఇంట్ బి అని ఉండకూడదు కదా. సో నేనేం చేస్తున్నానంటే ఇంట్ ఏ ఇంట్ బి అని ఉండకూడదు కాబట్టి దాన్ని ఏం చేస్తున్నానంటే ఇటు చూడండి, మెసేజ్ మ్యాపింగ్ మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మెసేజ్ మ్యాపింగ్, ఇక్కడ మెసేజ్ మ్యాపింగ్ MM_సబ్ట్రాక్షన్ ఇంకో క్రియేట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి చూడండి. మెసేజ్ మ్యాపింగ్ అనే స్టెప్, ఇంకో మెసేజ్ మ్యాపింగ్ అనే స్టెప్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ అనేది ఉంటుంది. ప్లస్ అనే దాన్ని క్లిక్ చేయండి. MM_సబ్, ఇదిగో నాకు మెసేజ్ మ్యాపింగ్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. దీంట్లో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ నాకు సోర్స్ స్ట్రక్చర్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇదిగో హైలైట్ అవుతుంది. టార్గెట్ స్ట్రక్చర్ ఇంపోర్ట్ చేయడానికి ఇక్కడ హైలైట్ అవుతుంది. నాకు సోర్స్ స్ట్రక్చర్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని ఇదిగో num1 num2కి సంబంధించిన విజువల్ అంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ ఒక దానికి పెట్టాను కాబట్టి ఇది వచ్చేసింది ఇక్కడ. లేదు అంటే ఇదిగో ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి ఇది అప్లోడ్ ఫ్రమ్ ఫైల్ సిస్టమ్, అప్లోడ్ ఫ్రమ్ ఫైల్స్, ఈ ప్రొసీజర్ కామన్ అన్నిటికి. అప్లోడ్ రియల్ టైంలో కూడా అంతే. ఇలాగెళ్ళి అప్లోడ్ ఫ్రమ్ ఫైల్ సిస్టమ్, ఇదిగో ఇది, ఇదిగో పెట్టాను. అది ఆల్రెడీ పెట్టాను కాబట్టి ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఇదిగో విజువల్ ఫైల్ ఇంక్లూడ్ చేయాలి. ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో పెట్టాను కాబట్టి విజువల్ ఉంది కాబట్టి విజువల్ ఇంక్లూడ్ చేసుకున్నాను. ఇందులో ఏంటంటే మనకి సబ్ట్రాక్షన్ కావాలి కాబట్టి ఇదిగో సబ్ట్రాక్షన్ పెడుతున్నాను. ఇప్పుడు వచ్చింది చూడండి ఒకసారి.
నేను ఇక్కడ ఇదిగో దీని మీద క్లిక్ చేయగానే కర్సర్ ఇక్కడికి రాగానే మనకు ఒక యారో మార్క్ లాగా వస్తుంది. అలాగే దీని ఏంటంటే రైట్ మౌస్ యొక్క లెఫ్ట్ క్లిక్ చేసి ఈ యారో మార్క్ని ఇలా డ్రాగ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మ్యాపింగ్ చూడండి, 1 to 1 మ్యాపింగ్. ఇదిగో నెంబర్ని ఇంటి ఏకి మ్యాప్ చేశాను. అంటే ఇందులో ఉన్న ఏదైతే వాల్యూ ఉందో దాన్ని దీంట్లోకి పాస్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు దీంట్లో ఏ వాల్యూ ఉంటుంది, ఇక్కడ నెంబర్ 1లో నేను 20 పెడితే 20 ఉంటుంది, 30 పెడితే 30 ఉంటుంది. ఇది 1 to 1 మ్యాపింగ్ అంటాం. ఇలా కాకుండా లాజిక్స్ ఉంటాయి, ఆ లాజిక్స్ తర్వాత చేద్దాం. ఇది నెమ్2లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఇంటూ బిలోకి వస్తుంది. ఓకే, లాజిక్. ఎప్పుడైతే మనం రిసీవర్ టార్గెట్ సైడ్ ఫీల్డ్స్ అన్ని మ్యాప్ చేస్తామో ఆటోమేటిక్గా రెడ్ అనేది పోతుంది. నీకు సోర్స్ సైడ్ ఫీల్డ్స్ అన్నీ మ్యాప్ చేయాల్సిన అవసరం లేదు, టార్గెట్ సైడ్ మట్టికి అన్ని ఫీల్డ్స్ మ్యాప్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకో డన్ అయిపోయింది. అలాగే లాస్ట్ క్లాస్లో ఒకటి చేసాము, దాన్ని సేవ్ చేసాము, డిప్లై చేసాం. ఇప్పుడు మనకి మొత్తం అన్నీ ఒకసారి చేస్తున్నాం కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే మొత్తం అన్నీ ఒకసారి చేద్దాం అనుకున్నాను కాబట్టి 4 ఆపరేషన్స్ ప్లేస్ చేసేస్తున్నాను. ఇంకొకటి ఇక్కడ నుంచి తీసుకున్నాం. దీనికి మళ్ళీ ఒక మెసేజ్ మ్యాపింగ్. ఓకేనా? మెసేజ్ మ్యాపింగ్. ఈ మెసేజ్ మ్యాపింగ్ దేనికోసం అంటే ఆల్రెడీ మనకి తెలుసు, దీని పేరు వచ్చేపాటికి ఏంటి, MM_multiply. ఓకేనా? MM_multiply. తర్వాత నాకు ఒక రిక్వెస్ట్ రిప్లై కావాలి. సర్లే, దీంట్లో ప్లేస్ చేసేస్తున్నా. ప్రజెంట్ MM_multiply పెడతాను. అడ్రస్ అడుగుతుంది, అడ్రస్ MM_multiply. బాగా గుర్తుపెట్టుకోండి, నేమింగ్ కన్వెన్షన్స్ అనేది మన ఐఫ్లో యొక్క స్ట్రక్చర్ని డిసైడ్ చేసేస్తుంది, అంత ఇంపార్టెంట్. ఓకేనా? ఇది స్ట్రక్చరు ఆల్రెడీ ఎలా తీసుకోవాలో చెప్పాను కాబట్టి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇదేంటి, మల్టిప్లై కాబట్టి ఇదిగో మల్టిప్లై తీసుకున్నాం అంటే నాకు మల్టిప్లై ఆపరేషన్ వచ్చేస్తుంది అని. ఇది అయిపోయింది. ఓకే, తర్వాత నేను ఒక రిక్వెస్ట్ రిప్లై తీసుకుంటున్నాను ఇక్కడ, ఎందుకంటే నేను మల్టిప్లై ఆపరేషన్కి ఇన్పుట్స్ సెట్ చేసుకున్నా. బట్ ఆ ఇన్పుట్స్కి తగ్గట్టుగా నాకేం కావాలి, లాజిక్ కావాలి కాబట్టి నేను ఒక రిక్వెస్ట్ రిప్లై. రియల్ టైంలో చేసే ప్రాజెక్టులు ఇలాగే ఉంటాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇంకో రిక్వెస్ట్ రిప్లై. ఈ రిక్వెస్ట్ రిప్లై ఎందుకు యూజ్ చేస్తున్నాము అనే దాన్ని కావాలి అంటే నేమ్ మార్చుకోవచ్చు, అన్నీ నేమ్ మార్చాలి, దాన్నే నేమింగ్ కన్వెన్షన్స్ అంటారు. సోప్ తీసుకుంటున్నాం, సోప్ 1.x. ఇక్కడ నాకు ఏం కావాలంటే సోప్ 1.xలో యూఆర్ఎల్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ఎల్ని ప్లేస్ చేయాలి, కంట్రోల్కి. ఇదిగో ఆల్రెడీ నేను చేసుకున్నాను కాబట్టి యూఆర్ఎల్ ప్లేస్ చేసా. అండ్ సెకండ్ దాంట్లో ఇదిగో విజువల్ తీసుకుంటున్నా. విజువల్లో నాకు కావాల్సింది ఏంటంటే మల్టిప్లై ఆపరేషన్ కాబట్టి ఇదిగో మల్టిప్లై తీసుకుంటున్నా. ఆల్రెడీ వచ్చేసింది. ఇదిగో ఆపరేషన్ నేమ్ ఈజ్ మల్టిప్లై అండ్ అథెంటికేషన్ టైప్ ఈజ్ నన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది అయిపోయింది. నెక్స్ట్ అలాగే ఇంకొక ఆపరేషన్, ఇంకో జాయిన్కి ఇంకొకటి పెట్టా నేను. దీనికి ఒక మళ్ళీ మెసేజ్ మ్యాపింగ్. ఓకే, మెసేజ్ మ్యాపింగ్ తీసుకున్నా. దీని పేరు వచ్చేపాటికి MM_divide. అలాగే దీన్ని యాడ్ చేసుకోవడానికి MM_. పంచి రైతే దేనికి లేదు, దీనికి మాత్రం అలాగా ఫంక్షన్స్ యాడ్ చేసుకోవాలని ఎందుకండి? ఓకే, మన సాయికి చెప్పినట్టు ఇంకోటి కూడా చెప్తాను, ఒక్క నిమిషం అండి. దీంట్లో వచ్చేసాడు తను.
దీంట్లో డివైడ్. ఓకే ఓకే నేను అయిపోయింది. ఇప్పుడు సాయి కిరణ్ ఏం చెప్తున్నాడు అంటే, ఏమడుగుతున్నాడంటే, ఇలా యాడ్ చేసుకోవడం కాకుండా ఆల్రెడీ ఉన్నదాన్ని యూజ్ చేసుకోవాలంటే ఎలా? అదేంటంటే ఇదిగో మీకోసం ఒక మెసేజ్ మ్యాపింగ్ తీసుకొని ఆ స్టెప్ కోసం ఇదిగో అది సింపుల్గా చెప్తున్నాను మీకోసం. ఇదిగో మెసేజ్ మ్యాపింగ్ పెట్టుకొని యాడ్ కాకుండా ఇదిగో ఇక్కడికి వచ్చేసేయండి డైరెక్ట్. ఇక్కడికి వచ్చేసి ఇదిగో సెలెక్ట్ అని పెట్టుకోండి. సెలెక్ట్ అంటే మనకు కావాల్సిన మెసేజ్ మ్యాపింగ్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎడిషన్ పెట్టుకున్నాను అనుకో, ఎడిషన్ ఆపరేషన్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంకో వచ్చేసి ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేసుకుంటే, అంటే ఆల్రెడీ ఉన్న మెసేజ్ మ్యాపింగ్ని ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలి అనుకుంటే గనక అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఇది వద్దు కాబట్టి క్యాన్సిల్ కొట్టేస్తాను. ఓకేనా, అర్థమైంది అది స్టెప్? ఆల్రెడీ ఉన్నదాన్ని యూజ్ చేసుకోవడం ఎలాగంటే, ఇక్కడ ఇది మెసేజ్ మ్యాపింగ్ స్టెప్ పెట్టేసుకొని దానికి ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ అని కొట్టుకుంటే ఏదన్నా ఆల్రెడీ యూజ్డ్ మెసేజ్ మ్యాపింగ్ ఏదైనా ఉంటే కనుక దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇదేంటంటే కొన్నిసార్లు ఆల్రెడీ ఉన్నదాన్ని యూజ్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం. మ్యాక్సిమం యూజ్ చేయము, ఎప్పుడు క్రియేటే చేస్తాం. ఓకేనా, తీసేస్తున్నాను. ఇప్పుడు మనకు కావాల్సిన రిక్వెస్ట్ రిప్లై. ఇది రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఆల్రెడీ ఇది సిమిలర్ వేలో నేను చేశాను రియల్ టైం. సో అందుకని మీకు దీన్ని మల్టీ కాస్టింగ్కి అప్లై చేసి చెప్తున్నా. ఇంకో మళ్ళీ రిసీవర్ని కాల్ చేసుకుంటున్నాను. రిసీవర్ని కాల్ చేసుకునేటప్పుడు ఇది సోప్, నాకు సోప్ 1.x తీసుకుంటున్నా. ఎందుకంటే నేను విజ్డెల్లో ఉన్న క్యాల్కులేషన్స్లో ఆపరేషన్స్లో నాకు కావాల్సిన రిక్వైర్డ్ ఆపరేషన్ తీసుకోవాలి కాబట్టి నేను అలా చేసుకుంటాను. కంట్రోల్కి దీంట్లో ఇదిగో యూఆర్ఎల్ ఇచ్చారు. అండ్ ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ టు సెలెక్ట్ అవర్ విజ్డెల్ ఫైల్. ఇన్ దట్ విజ్డెల్ ఫైల్ ఐ హ్యావ్ టు సెలెక్ట్ డివైడ్ ఆపరేషన్. ఓకేనా, డివైడ్ ఇంకో 1.x డివైడ్. ఇంకో ఆల్రెడీ వచ్చేసింది, ఆపరేషన్ నేమ్ ఇస్ డివైడ్. Here you have to choose authentication type as basic, but it is a free web service, then you have to choose none. ఓకేనా, నన్ కాబట్టి ఎటువంటి అథెంటికేషన్ టైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడతో నేను ఏం చేశానంటే ఆల్ వెబ్ సర్వీసెస్ నుంచి నాకు కావాల్సిన ఆపరేషన్స్ని నేను కాల్ చేసుకున్నాను. ఆల్ వెబ్ సర్వీసెస్ నుంచి నేను కాల్ చేసుకున్నాను. సో ఇప్పుడు కాల్ చేసుకున్న తర్వాత ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? ఆపరేషన్ యూనిక్. ఒకసారి ఇది చూడండి. ఇంకో క్యామెల్ నేమ్స్ ఫర్ సోపు WSRM అండ్ ఐడాక్ షుడ్ నాట్ బి యూనిక్, అంటే సేమ్ ఉండకూడదు అని చెప్తుంది క్యామెల్ నేమ్స్. సో ఇవన్నీ సోప్ అనేది సేమ్ నేమ్స్ ఉన్నాయి, నేను యాక్సెప్ట్ చేయలేను అంటుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సోపు యాడ్ అని పెడతాను. అండ్ నెక్స్ట్ది సోపు తర్వాత సోపు మల్టిప్లై అండ్ నెక్స్ట్ సోపు ఒకసారి చూడండి. ఇప్పుడు ఎర్రర్ పోయింది, ఇందాక ఎర్రర్ వచ్చింది. ఎందుకని? ఒకే సోప్ యాక్షన్ని నేను యాక్సెప్ట్ చేయలేను, సేమ్ యూనిక్ నేమ్స్ ఉండకూడదు అన్నాడు. అది మనం ఎక్కడ చూసాము అంటే ఇదిగో ఇది ఇక్కడ ఎక్కడైనా క్లిక్ చేసి అవుట్ సైడ్ ది ఐఫ్లో దీన్ని డ్రాగ్ చేసుకొని ప్రాబ్లమ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూపిస్తుంది. రెడ్ కలర్లో ఉన్నాయన్నీ ప్రాబ్లమ్స్. ఓకేనా, రెడ్ కలర్లో ఉన్నవన్నీ ప్రాబ్లమ్స్ అని. సో ఆ ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని మనం రెక్టిఫై చేసుకోవడం. గుడ్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మనకు వచ్చేసినాయి.
ఇక్కడ నుంచి ఏదో నేను నెంబర్ 1 నెంబర్ 2 అనే ప్రాపర్టీస్ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ 2 ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని నెమ్1 వస్తుంది, నెమ్2లో నెమ్2 వస్తుంది. ఆ రెండు మెసేజ్ మ్యాపింగ్కి ఇన్పుట్ కింద వెళ్ళుద్ది. ఈ నెమ్1లో ఉన్నదేంటి ఇంటి ఏలోకి, నెమ్2లో ఉన్నదేమో ఇంటి బిలోకి వెళ్ళమని 1 to 1 మ్యాపింగ్ చేసాం. తర్వాత ఒక రిక్వెస్ట్ రిప్లై యూస్ చేసి నేను ఏం చేశానంటే ఎడిషన్ ఆపరేషన్ కాల్ చేసుకుంటే దాని లాజిక్ ఇక్కడికి వచ్చింది. ఈ ఇన్పుట్స్ ఎప్పుడైతే వస్తాయో ఈ లాజిక్ని బేస్ చేసుకొని అవుట్పుట్ అనేది ఇక్కడికి వస్తుంది ఆఫ్టర్ రిక్వెస్ట్ రిప్లై. ఈ అవుట్పుట్ అనేది జాయిన్ అనేది ఏం చేస్తుంది అంటే జాయిన్ చేస్తుంది. చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ అంతటిని గ్యాదర్ చేయడానికి నేను ఒక గ్యాదర్ స్టెప్ యూజ్ చేయాలి. ఓకేనా, జాయిన్ అండ్ గ్యాదర్ స్టెప్ ఆల్రెడీ యూజ్ చేసాం. ఓకేనా, ఇదిగో గ్యాదర్ స్టెప్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ గ్యాదర్ స్టెప్ యూజ్ చేసినప్పుడు చాలా ఆపరేషన్స్ ఉంటాయి. గ్యాదర్ స్టెప్ నువ్వు ఎప్పుడైతే యూజ్ చేసావో ఆటోమేటిక్గా ఒక్క నిమిషం సెలెక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే మనం గ్యాదర్ స్టెప్ యూజ్ చేసామో గ్యాదర్ ఏం చేస్తుందంటే కంబైన్ ది ఆల్ ది మెసేజెస్ ఫర్ ఎక్స్ఎంఎల్ సేమ్ ఫార్మాట్ టు ఆర్ డిఫరెంట్ ఫార్మాట్ టు ప్లెయిన్ టెక్స్ట్ టు ఎనీ. నేను ప్లెయిన్ టెక్స్ట్ పెట్టుకొని కంకాటినేషన్ పెట్టుకుంటాను. ప్లెయిన్ టెక్స్ట్ కంకాట్ పెట్టుకుంటాను అంటే వచ్చేవన్నీ ప్లెయిన్ టెక్స్ట్ అనుకుంటున్నాను, దాన్ని కంకాట్ చేసుకుంటాను. ఓకేనా, ఇలాగా వచ్చిన మెసేజెస్ అన్నిటిని గ్యాదర్ చేసుకుంటున్నాను. ఇది కంప్లీట్ ఐఫ్లో కాల్కులేషన్స్కి మనం ఏం చేస్తున్నామంటే వెబ్ సర్వీస్ నుంచి దాని కాల్కులేషన్ ఆపరేషన్ కాల్ చేసుకొని ఆ కాల్ చేసుకున్న వెబ్ సర్వీస్ కాల్కులేషన్ ఆపరేషన్లో డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి. అడిషను, మల్టిప్లికేషను, డివైడు, సబ్ట్రాక్ట్. ఈ ఆపరేషన్స్ని నేను పర్ఫామ్ చేసి రిజల్ట్ అనేదాన్ని నాకు కావాలి ఇప్పుడు. ఓకేనా, రిజల్ట్ అనేదాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు సేవ్ కొట్టి దీన్ని డూప్లికేట్ చేసుకొని మనం ఏం చేసుకుంటాము మానిటరింగ్ సెక్షన్కి వెళ్తాం. అంటే మన మెసేజ్ యొక్క ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది, ఓ మెసేజ్ ప్రాసెసింగ్ ఎలా అవుతుంది, దాని ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది అనే దాన్ని చూడడానికి కోసం మనం మానిటరింగ్ అనే సెక్షన్ని దీంట్లో మానిటరింగ్ అనే సెక్షన్ ఏం చేస్తున్నాము అంటే మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్లోకి వెళ్తాం. మానిటరింగ్లో మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్కి వెళ్తాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని డిప్లాయ్ చేస్తున్నాను. ఓకేనా, సేవ్ కొట్టాను ఆల్రెడీ, డిప్లాయ్ కొట్టాను. నాట్ డిప్లాయిడ్ స్టేటస్ డిప్లాయ్ అయ్యింది. ఓకే, ఈ డిప్లాయ్ అయిన తర్వాత ఇదిగో నాకు ఒక అడ్రస్ కూడా వచ్చింది. అడ్రస్ కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని ఇదిగో మన మల్టీకాస్టింగ్ క్యాల్కులేటర్ స్టెప్. ఓకేనా, ఇప్పుడు నాకు ఈ మల్టీకాస్టింగ్ క్యాల్కులేటర్ స్టెప్ అనే దాన్ని నేను అబ్జర్వ్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ అనే దాన్ని సెండ్ చేయాలి. ఇన్పుట్ అనే దాన్ని సెండ్ చేయాలి అంటే మనం ఏం చేస్తున్నామంటే పోస్ట్ మ్యాన్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. పోస్ట్ మ్యాన్ ఇదిగో పోస్ట్ మ్యాన్కి వెళ్ళా. ఆల్రెడీ ఇది మల్టీకాస్టింగ్ క్యాల్కులేటర్, ఇదిగో క్యాల్కులేటర్ బాడీ. ఓకే, ఆల్రెడీ ఉంది. ఇదిగో ఈ అడ్రస్ మళ్ళీ ప్లేస్ చేస్తున్నా. కంట్రోల్ V తీసేసి ఓకేనా. ఇప్పుడు ఇదిగో అథెంటికేషన్ ఉందా లేదా చూసుకోండి. అథెంటికేషన్ నథింగ్ బట్ నో అని ఉంది. సో బేసిక్ అథెంటికేషన్ పెడితే ఆల్రెడీ మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నాయి కాబట్టి అవి ప్లేస్ అయిపోతాయి ఇన్బిల్ట్గా. సో నేను సెండ్ కొడుతున్నా. సెండ్ కొట్టంగానే నాకు 200 ఓకే వచ్చింది. ఇక్కడ చూడండి, అబ్జర్వ్, నాకు రిజల్ట్ అనేది వస్తే 200 ఓకే అని వస్తుంది. 200 ఓకే వచ్చింది. ఇక్కడ నాకు 1000+2 ఇగో 1000+2 అనేది ఒకటి వచ్చింది. సబ్ట్రాక్షన్ చేస్తే ఇదిగో ఇది వచ్చేపాటికి ఇదిగో 2001 సారీ మల్టిప్లై రిజల్ట్ ఇదిగో 2000 వచ్చింది. అండ్ డివిజన్ రిజల్ట్స్ ఏది ఇదిగో 2001 అనేది ఏంటిది చూద్దాం. ఇవన్నీ మనం ఇదిగో బై 2 చేస్తే డివైడ్ చేస్తే 500 వచ్చింది. అలాగే
2001 అనేది మన ఎడిషన్ ఆపరేషను అండ్ 1999 ఎక్కడో ఉంటుంది, అది మన సబ్ట్రాక్షన్ ఆపరేషన్. ఇది మనకు వచ్చిన రిజల్ట్. దీన్ని మనం క్లియర్గా చూడాలి అంటే XML ఫైల్లో పెట్టుకోండి. ఇంకో XMLలో పెట్టుకున్నాను, ఒకసారి ఇది చూడండి క్లియర్గా. ఇదిగో 2000 అనేది మనకి రిజల్ట్ దేనికి వచ్చింది, ఎడిషన్ ఆపరేషన్ కాదు, మల్టిప్లికేషన్ ఆపరేషన్కి వచ్చింది. అలాగే 500 డివిజన్ ఆపరేషన్కి వచ్చింది. 998 సబ్ట్రాక్షన్ ఆపరేషన్కి వచ్చింది. ఎడిషన్ ఆపరేషన్కి 1002 వచ్చింది. ఓకేనా? ఇవన్నీ 4 ఎందుకు వచ్చినాయి అంటే మనం జాయిన్ అండ్ గ్యాదర్ స్టెప్ యూజ్ చేసాం కాబట్టి ఫస్ట్ ఈ ఆపరేషన్ జరిగింది. ఫస్ట్ ఇది జరిగింది. ఇది జరగంగానే నెక్స్ట్ ఇది వచ్చింది, గ్యాదర్ చేసుకుంది. మళ్ళీ నెక్స్ట్ ఇది వచ్చింది అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇదిగో ఇది వచ్చింది. అలా 4 ఆపరేషన్స్ మనకి పర్ఫామ్ అయ్యి అవుట్పుట్ అనేది కంబైన్ చేసి మెర్జ్ చేసి పంపించింది. ఓకేనా? ఈజ్ ది లాస్ట్ క్లాస్లో నేను చెప్పినప్పుడు జస్ట్ ఇక్కడ ఏమొచ్చింది, 1000 + 2, 1000/2, 1000 - 2, 1000 × 2 అనే మాత్రం వచ్చింది. ఇప్పుడు ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ అయ్యి వచ్చినాయి. అది ఎడిషన్ ఆపరేషన్ అయితే ఎడిషను, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్, డివిజన్ అయితే డివిజన్, అలా ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ అయ్యి వచ్చినాయి అని చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనం ఏం చేస్తున్నామని, ప్రీవియస్ క్లాస్కి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే ప్రీవియస్ క్లాస్ అనేది మనం మాన్యువల్గా పర్ఫామ్ చేసాం. ప్రీవియస్ క్లాస్లో మనం మాన్యువల్గా పర్ఫామ్ చేసాం. కానీ ఈ క్లాస్లో ఏంటంటే ఈ క్లాస్లో ఏం చేసామంటే జస్ట్ కాల్కులేషన్ ఆపరేషన్ ఏంటిది అనేది మనం తీసుకొని, ఇది వెబ్ సర్వీస్ అనే దాన్ని కాల్ చేసుకొని దాన్ని చేసుకున్నాం. ఇదే ఆపరేషన్స్ మనం మాన్యువల్గా చేసిన దాన్ని ఇప్పుడు ఇందులో ట్రేస్ మోడ్లో పెట్టుకొని మనం ఏం చేద్దాం అంటే అబ్జర్వ్ చేద్దాం 1 by 1. ఆల్రెడీ ట్రేస్ పెట్టాను కాబట్టి ఇంకో మనం డేటా ట్రిగ్గర్ చేసాం కాబట్టి ఇదిగో మానిటరింగ్కి వెళ్తున్నాం. మానిటరింగ్ మెసేజ్ ప్రాసెసింగ్కి వెళ్ళి ఇదిగో ఆల్రెడీ మన మెసేజ్ కంప్లీట్ అయ్యింది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ట్రేస్ మోడ్ క్లిక్ చేస్తే ట్రేస్ ఎప్పుడైతే ఆన్లో పెట్టుకుంటామో అది 10 minutes వరకే మనకి అవైలబుల్గా ఉంటుంది. ఫస్ట్ ఇది చూడండి, ఏ మెసేజ్ ఏది వెళ్ళింది అనేది మనకు తెలియదు. అన్ని మెసేజెస్ ప్యారలల్ మల్టీకాస్టింగ్ తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ ఏ మెసేజ్ వెళ్ళింది అనేది మనకు తెలియదు. సో 1 by 1 ఏది జరిగింది అనేది ఇదిగో ఫస్ట్ ప్యారలల్ మల్టీకాస్టింగ్ 4 times, ఇదిగో 4 times రన్ అయిపోయింది ఎట్ అ టైం. ఒకసారి చూడండి, 4 times ఇదిగో ప్యారలల్ మల్టీకాస్టింగ్ ఇదిగో చూస్తుంది. లుకింగ్ ఇంటూ హౌ మెనీ బ్రాంచెస్ ఆర్ దేర్ అని చూస్తుంది. ఇది 4 branches ఉంది. ఈ బ్రాంచ్కి వెళ్ళాలి, ఈ బ్రాంచ్కి వెళ్ళాలి, ఈ బ్రాంచ్కి వెళ్ళాలి, ఈ బ్రాంచ్కి వెళ్ళాలి అని డిసైడ్ అయిపోతుంది. 4 branches నేను పర్ఫామ్ చేయాలి. సో ఓకే, 4 branchesని నేను పర్ఫామ్ చేసేస్తాను. అలా 4 మల్టీకాస్టింగ్స్ వచ్చేసినాయి. ఇంకో ఫస్ట్ మల్టీకాస్టింగ్ దగ్గరికి వచ్చింది. తర్వాత ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 4 మల్టీకాస్టింగ్ బ్రాంచెస్ని డిసైడ్ చేసుకుంది. దాంట్లో ఫస్ట్ డివిజన్ అయింది, తర్వాత సబ్ట్రాక్షన్ అయింది, తర్వాత మల్టిప్లై అయింది, తర్వాత ఎడిషన్ ఆపరేషన్ అయింది. తర్వాత సోప్ అనే దాన్ని 4 ఉన్నాయి కాబట్టి 4 సోప్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి డేటాని ఫెచ్ చేసుకొని ఫైనల్ ఎండ్ స్టేజ్లో మనకేంటంటే రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇంకో ఇది పేలోడ్కి వెళ్తే ఇదిగో వచ్చింది. ఇది దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే సేమ్ మనకు వచ్చిన రిజల్టే ఇక్కడ ఉంటుంది. డివిజన్, మల్టిప్లికేషన్, ఇదిగో ఫస్ట్ ఇన్పుట్ 2000, సెకండ్ ఇన్పుట్ ఎక్కడో ఉంటుంది. అలా దీన్ని ఇందాక మనం చూసాం చూడండి, దీన్ని కాపీ చేసుకొని మనం ఒక ఎక్సెల్లో వేసుకొని దాన్ని ఓకే చూద్దాం. ఇది కదా మనది Ctrl+C. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బెస్ట్ ఏంటంటే ఒకటి న్యూ తీసుకొని పోస్ట్ బాడీలో ఇక్కడ నాకు రా మెటీరియల్ నథింగ్ బట్ టెక్స్ట్ కాదు XML అనుకుంటే ఇదిగో ఇది పేస్ట్ చేస్తే ఇదిగో ఇక్కడ బ్యూటిఫై ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే బ్యూటిఫై ఉంటుంది, బ్యూటిఫై లేదు, దీంట్లో చూడటం కుదరదు. ఈ ట్రయల్ వర్షన్స్లో కొన్ని ఆప్షన్స్ ఉండవు. సో అందుకని మనం దీన్ని చూడలేము. ఓకేనా? ఇదిగో 1002 వచ్చింది, అలాగే 998 వచ్చింది, 500 డివైడ్ అయింది, తర్వాత 2000 ఇదిగో ఇలా. ఓకేనా? 4 ఆప్షన్స్ మనకు ఈ దీంట్లో ఏదైతే వచ్చిందో అదే ఆపరేషన్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? మ్యాక్సిమం ఇలాంటి ఆపరేషన్సే మనల్ని అడుగుతారు.
మ్యాక్సిమం ఇలాంటివే మనకి రియల్ టైంలో కనిపిస్తూ ఉంటాయి. డిఫరెంట్ సోర్సెస్ని కాల్ చేసుకోవడం, అక్కడి నుంచి డేటాని తీసుకోవడం, ఆ డేటాకి తగ్గట్టుగా మనం మెసేజ్ మ్యాపింగ్ పెట్టుకోవడం, అలాగే ప్రాపర్టీస్ పెట్టుకోవడం, ఇన్ కేస్ ఇంకా ఏమన్నా కావాలితే అవి కూడా ప్లేస్ చేసుకొని దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇలా మనకి ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసుకుంటాం. ఇది మల్టీకాస్టింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? లేదు క్లియరా? క్లియర్. ఓకే, కానీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే ఏమీ మీకు అర్థం కాదు. ప్లస్ ఒకసారి క్లాస్ అయ్యాక కనెక్ట్ అవుతారు బ్రో, ఒకసారి చూపిస్తాను మీకు. ఓకే. మన ఇదండి అన్నింటి కింద నుంచి రాసుకొని అంతా ఇచ్చుకుంటున్నాం, కానీ మెసేజ్ మ్యాపింగ్ మాత్రం అలా కింద నుంచి రాకుండా లేదు, ప్లస్ నొప్పుకొని ఇచ్చుకోవాల్సి వస్తుంది కదా. అది ఎందుకలాగా? ఏది మిగతా అన్ని బ్లాక్స్కి ప్యారెట్ ఫంక్షన్స్కి దాన్ని ప్రెస్ చేస్తే కింద నుంచి దాని బాక్స్ వస్తుంది. అది వేరు, ఇది వేరు. అవి వేరు. నువ్వు అనేది ఏంటంటే ఇక్కడ ఇది చూడండి, ఇందులో అడాప్టర్స్ వేరు, ప్యాలెట్ ఫంక్షన్స్ వేరు. సార్ ఇప్పుడు మన ఇది ఉంది దేని ఫంక్షన్ దానికి ఉంటుంది. మెసేజ్ మ్యాపింగ్ నథింగ్ బట్ ఇంపార్టెంట్. ఎందుకంటే సోర్స్ స్ట్రక్చర్ని టార్గెట్ స్ట్రక్చర్ కింద కన్వర్ట్ చేయాలి అంటే కంపల్సరిగా యూ హ్యావ్ టు కన్వర్షన్ కావాలి. ఆ కన్వర్షన్ నథింగ్ బట్ మన మెసేజ్ మ్యాపింగ్లోనే చేసుకుంటాం మనం. ఇప్పుడు సాయి కిరణ్ అని 2 నేమ్స్ వస్తున్నాయి, నాకు అవుట్పుట్లో వచ్చేప్పటికి సాయి కిరణ్ అనేది సింగిల్ ఫీల్డ్ కింద రావాలి. అలా రావాలి అంటే ఏం చేయాలి? మెసేజ్ మ్యాపింగ్లోనే మనం ఒక ఫంక్షన్ అనేది యూజ్ చేయాలి. కంకాటినేట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఆ కంకాటినేట్ అనే ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు సాయి ప్లస్ సంథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇది ఉంది. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ దీన్నే తీసుకెళ్ళి దీనికే ఇచ్చాను. ఇది చూడండి ఒకసారి, 2 ఒకే దానికి 2 ఇన్పుట్స్ ఇచ్చుకోవచ్చు. ఇలా ఇచ్చుకున్నప్పుడు నేను కంకాటినేట్ అనే దాన్ని తీసుకుంటాను. కంకాటినేట్ ఆపరేషన్ అంటే 2 ఫంక్షన్స్ని మనం ఏం చేస్తామంటే యాడ్ చేసుకున్నట్టు, కంబైన్ చేసుకున్నట్టు కంకాటినేట్. ఒకసారి చూడండి, దీన్ని ఇక్కడికి, దీన్ని ఇచ్చేసి ఇంకో దీనికి ఇచ్చాను అనుకో, ఇప్పుడు ఏమవుతుంది? ఈ 2 ఒకదాని పక్కన ఒకటి వస్తాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ NEM2 పక్కనే NEM1 కూడా వచ్చి దీనికి యాడ్ అయ్యింది. అలా కాదు, మధ్యలో నాకు డాట్ ఉండాలి, NEM2 డాట్ NEM1 ఉండాలంటే ఇక్కడ డాట్ పెట్టుకోండి. అలా కాదు, NEM2 హైఫన్ ఏదో అండర్స్కోర్ సంథింగ్ ఉండి NEM1 రావాలి అంటే ఇలా పెట్టుకోండి. ఇది కంకాటినేట్ ఆపరేషన్. హైఫన్ అంటే మనం ఇచ్చిన యాడ్ ఫంక్షన్ అయి పర్ఫామ్ అప్పు ఇది మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ NEM2 లేదు, ఇది లేదు, ఇక్కడ బాలా ఉంది, ఇక్కడ కృష్ణ ఉంది. 2 పక్క పక్కన రావాలి అంటే బాలకృష్ణ రావాలంటే ఇక్కడ కంకాటినేట్ యూజ్ చేయాలి. అలా మెసేజ్ మ్యాపింగ్ అనేది అంత ఇంపార్టెంట్ అనేది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సోర్స్ ఫీల్డ్స్ని టార్గెట్ ఫీల్డ్స్ కింద కన్వర్ట్ చేయాలి అంటే హ్యావ్ టు యూజింగ్ మెసేజ్ మ్యాపింగ్ స్టెప్. ఓకేనా? ఇది మల్టీకాస్టింగ్ క్యాల్కులేటర్ ఆపరేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇదే క్యాల్కులేషన్ ఆపరేషన్ని ఇప్పుడు మనం ఏమేమి చూసాం? ప్యారలల్ మల్టీకాస్టింగ్ చూసాం, సీక్వెన్షియల్ మల్టీకాస్టింగ్ చూసాం. ప్యారలల్ మల్టీకాస్టింగ్ అంటే దెర్ ఈజ్ నో సీక్వెన్స్, ద మెసేజ్ ప్రాసెస్డ్ ప్యారలల్లీ. అంటే ద మెసేజ్ ప్రాసెస్డ్ either branch 1 or branch 2 or branch 3 or branch 4. ఎన్ని బ్రాంచెస్ పెట్టుకుంటే అన్ని బ్రాంచెస్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇన్ కేస్ ఏ బ్రాంచ్ అయినా ఫెయిల్ అయితే ఆ బ్రాంచ్ వదిలేసి నెక్స్ట్ బ్రాంచ్ నుంచి కంటిన్యూ అయిపోతుంది. బట్ సీక్వెన్షియల్ మల్టీకాస్టింగ్ వచ్చేపాటికి ద మెసేజ్ ప్రాసెస్డ్ సీక్వెన్షియల్లీ, నథింగ్ బట్ వన్ ఆఫ్టర్ అదర్. బ్రాంచ్ 1 సక్సెస్ అయితేనే బ్రాంచ్ 2కి వెళ్తుంది, బ్రాంచ్ 2 సక్సెస్ అయితేనే బ్రాంచ్ 3కి వెళ్తుంది, బ్రాంచ్ 3 సక్సెస్ వెళ్తేనే బ్రాంచ్ 4కి వెళ్తుంది, బ్రాంచ్ 4 సక్సెస్ వెళ్తేనే మొత్తం 4 బ్రాంచెస్ అవుట్పుట్ అనేది రిసీవర్కి వెళ్తుంది. ఓకేనా? ఇన్ కేస్ ఈ 4 బ్రాంచెస్లో ఏది ఫెయిల్ అయినా
ఎంటైర్ మెసేజ్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. అంటే రిసీవర్కి ఏమీ వెళ్ళదు. ఓకేనా. అదే ప్యారలల్ మల్టీకాస్టింగ్ తీసుకుంటే ఏ బ్రాంచ్ ఫెయిల్ అయినా సక్సెస్ అయిన బ్రాంచ్ యొక్క అవుట్పుట్ అనేది రిసీవర్కి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్యారలల్ మల్టీకాస్టింగ్ అండ్ సీక్వెన్షియల్ మల్టీకాస్టింగ్. ఎందుకు ఈ రెండు యూజ్ చేస్తామంటే బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్. నాకు ఒక బ్రాంచ్ సక్సెస్ అయితేనే మిగతా బ్రాంచెస్ అవుట్పుట్ కూడా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన క్యాల్కులేషన్ అవుట్పుటే ఉంది, ఎడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్, సబ్ట్రాక్షన్. నాకు ఫస్ట్ ఎడిషన్ ఆపరేషన్ సక్సెస్ అయితేనే మిగతా ఆపరేషన్స్ కూడా నాకు రిసీవర్కి రావాలి, లేకపోతే వద్దు అంటాడు. అలాంటి కేసెస్లో వీ హ్యావ్ టు చూస్ సీక్వెన్షియల్ మల్టీకాస్టింగ్. నాకు అలా కాదు, ఏ ఆపరేషన్ సక్సెస్ అయినా సరే నాకు ఆ అవుట్పుట్ అనేది రిసీవర్కి వచ్చేయాలి అంటే అప్పుడు మనం ఏం యూజ్ చేసుకుంటాము అంటే ప్యారలల్ మల్టీకాస్టింగ్ యూజ్ చేసుకుంటాం. దట్ ఈస్ ది రిక్వైర్మెంట్ ఫర్ ది బేస్డ్ ఆన్ క్లయింట్ని బేస్ చేసుకొని మనం రిక్వైర్మెంట్ని డిసైడ్ చేయాలి. మనకి ఇష్టం వచ్చినట్టుగా రిక్వైర్మెంట్ని మనం బిల్డ్ చేయకూడదు. క్లయింట్ దగ్గర నుంచి పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకునే చెయ్యాలి. ఓకేనా. అది ఇప్పుడు అలా కాదు. ఇంకొకటి ఏంటంటే నేను ఈ మల్టీకాస్టింగ్ అనే దాన్ని యూజ్ చేయకుండా మాన్యువల్గా ఎలా చేయగలం, మల్టీకాస్టింగ్ అనే దాన్ని యూజ్ చేయకుండా మాన్యువల్గా నేను ఎలా చేయగలను. ఎడిషన్ ఆపరేషను, సబ్ట్రాక్షన్ ఆపరేషను, మల్టిప్లికేషన్ ఆపరేషన్స్ అవి నాకు కావాలి, కానీ నేను మల్టీకాస్టింగ్ యూజ్ చేయను. ఎలా చేయాలి అంటే అప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఎడిషన్ ఆపరేషన్ అయిన తర్వాత సబ్ట్రాక్షన్ అయిన తర్వాత మల్టిప్లికేషన్ అయిన తర్వాత డివిజన్, ఇవి ఎలా చేస్తామో సేమ్ ఆపరేషన్స్ అలాగే ఈ సింగిల్ లైన్లో పర్ఫామ్ చేసుకున్నాం. దాన్ని మాన్యువల్గా చేస్తున్నాను. ఇది మల్టీకాస్టింగ్ యూజింగ్ మాన్యువల్. సీక్వెన్షియల్లో ప్యారలల్లో ఏదో తీసుకుందాం. ఇది ఉంది చేసాక ఆల్రెడీ. ఓకే, దీన్ని తీసుకుంటున్నాను నేను. ఎప్పుడైనా సరే నాకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటే కనుక నేను దీని దగ్గరికి వెళ్ళి కాపీ అనుకొని పెట్టుకుంటే నాకు దాని డిస్క్రిప్షన్ అవన్నీ వస్తాయి. మల్టీకాస్టింగ్ మాన్యువల్గా ఎలా చేస్తాము, నాకు ఇదిగో ప్యాకేజ్ బాలులోనే ఉండాలి. ఓకే, కాపీ చేసా. ఆల్రెడీ ఇదిగో మాన్యువల్ అని ఒకటి వచ్చింది, మల్టీకాస్టింగ్ మాన్యువల్. దీన్ని నేను ఎడిట్ చేసుకొని నాకు తగ్గట్టుగా మాడిఫై చేసుకున్నాను. ఒక్కొక్కసారి అంటాడు నాకు ఎటువంటి ప్యాలెట్ ఫంక్షన్స్ ఉండకూడదు, కానీ మల్టీకాస్టింగ్ నాకు ఆపరేషన్ జరగాలి అంటాడు. అప్పుడు ఏం చేస్తాం, ఇదిగో ఇది డిలీట్ చేస్తున్నా. ఓకేనా. నాకు జాయిన్ గ్యాదర్ స్టెప్ కూడా అవసరం లేదు. ఇక్కడ చూడండి, నాకు ఈ స్టెప్స్ ఏం అవసరం లేదు. నేను దీన్ని మినిమైజ్ చేసుకోవడానికి ఇదిగో మైనస్ దగ్గర ప్లేస్ చేస్తే నాకు ఐఫ్లో అనేది తగ్గింది. నాకు కొంచెం తక్కువగా అనిపిస్తుంది అంటే ఇదిగో దీన్ని ఇలా ప్రెస్ చేయండి, లేకపోతే ఇదిగో మధ్యన బాల్ని నొక్కితే ఇది నాకు ఇటు కావాలంటే ఇదిగో ఐఫ్లో ఇటు పక్కన దాన్ని ప్రెస్ చేస్తే ఇటువైపుకి, ఇటు పక్కన దాన్ని ప్రెస్ చేస్తే ఇటువైపుకి. అది మన ఇష్టం. నేను మ్యాక్సిమం ఇదే యూజ్ చేసుకుంటాను, ఎవరిష్టం వాళ్ళకి. దీంట్లో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఎడిషన్ ఆపరేషన్ యూజ్ చేయాలనుకుంటున్నాను. ఎడిషన్ పెట్టాను. ఇక్కడ నుంచి ఇన్పుట్స్ వస్తున్నాయి, ఎడిషన్ ఆపరేషన్ జరుగుతుంది. నాకు ఇది అక్కర్లేదు, గ్రూవీ అక్కర్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, నాకు డిలే గ్రూవీ అక్కర్లేదు. నేను డిలే గ్రూవీ తీసేస్తున్నాను. నాకు మట్టికి ఆపరేషన్స్ జరగాలి, ఎడిషను, మల్టిప్లికేషను, సబ్ట్రాక్షన్ అనేవి నాకు జరగాలి. సో ఇదిగో లాస్ట్ది నాకు డివిజన్ జరగాలి. డివిజన్ జరుగుతుంది. ఇంకో లాస్ట్ బటన్ ఇది చూడండి. నేను ఇప్పుడు ఇలా అనుకొని ఇంకో యాడ్ చేస్తున్నా. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇవన్నీ ఏంటంటే ఊహించి నాకు అర్థమైనట్టుగా నేను చెప్తున్నా. ఓకేనా. అంటే రియల్ టైంలో మనం అలా ఆలోచించగలం, ఎలా తీసుకోగలం. వేరే క్లాసెస్ కానీ వేరే మెటీరియల్లో కానీ చూసి చెప్పట్లా. నేను అయ్యి అబ్జర్వ్ చేసి వాటిని బేస్ చేసుకొని మీకు నేను ఎలా చెప్పగలను అనే దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను మీకు అర్థమయ్యేటట్టుగా. సో మల్టీకాస్టింగ్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని ఎన్ని విధాలుగా అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మాన్యువల్గా ఉంది. దీంట్లో నేను ఇదిగో ఇది చూడండి, నేను దీన్ని సేవ్ చేస్తున్నాను.
సేవ్ చేసే ముందు నాకు ఇక్కడ ఎండ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది, అది మాత్రం మార్చిపోకండి అయ్యో. ఎందుకంటే ఇక్కడ ఎండ్ పాయింట్ నాకు సీక్వెన్షియల్ది ఉంది, ఇది నేను కొత్త తీసుకున్నాను కాబట్టి ఏం పెట్టాలి, మాన్యువల్లీ అని పెడుతున్నా. ఓకేనా, మాన్యువల్లీ అని పెట్టుకుంటున్నా. సో ఇప్పుడు సేవ్ చేయండి, సేవ్ చేసి డిప్లాయ్ చేయండి. ఇదిగో ఇంటిగ్రేషన్ కంటెంట్ వెళ్తున్నా, ఇదిగో మాన్యువల్లీ అనేది అయ్యింది. ఓకేనా, దీన్ని నేను ట్రేస్లో పెట్టుకుంటున్నా. ట్రేస్లో పెట్టుకొని వన్స్ ఒకసారి ట్రిగ్గర్ అయినా ఐప్లోని డిప్లాయ్ అయినా చేయాలి, లేదా మనం ఇన్పుట్ అయినా సెండ్ చేయాలి. సో నాకు ఇక్కడ ఎండ్ పాయింట్ వచ్చిందో, ఇంకా రాలేదు ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఎప్పుడైతే ఎండ్ పాయింట్ వస్తుందో దాన్ని తీసుకెళ్ళి నేను ఏం చేస్తాను, పోస్ట్ మ్యాన్లో ప్లేస్ చేసుకుంటాను. ఇదిగో పోస్ట్ మ్యాన్లో ప్లేస్ చేసుకుంటాను. ఇదిగో పోస్ట్ మ్యాన్లో కొత్తది ఇది, దీనికి సీక్వెన్షియల్లో ఏదో తీసుకున్నాను కాబట్టి దీనికి డూప్లికేట్ తీసుకుంటాను. దీనికి డూప్లికేట్ తీసుకొని ఇదిగో దీని డూప్లికేట్ దగ్గర ఇదిగో ఎడిట్ చేసుకుంటాను. ఏంటి, మాన్యువల్లీ. ఓకేనా, ఇదిగో మాన్యువల్లీ అని పెట్టుకున్నాను. అలాగే దీని బాడీలో నెంబర్ అండ్ టెంప్ ఉంది, అథెంటికేషన్ నన్ను ఉంది, బేసిక్ అథెంటికేషన్. ఈ అడ్రస్ అనేది మంది కాదు, సో నా అడ్రస్కి వెళ్తున్నా. ఇదిగో ఇక్కడ రీఫ్రెష్ కొట్టండి, మనకి ఎండ్ పాయింట్ వచ్చింది. ఈ ఎండ్ పాయింట్ని తీసుకెళ్ళి నా పోస్ట్ మ్యాన్లో ఇక్కడ నేను ఇచ్చుకుంటున్నాను. కంట్రోల్. ఓకేనా, సెండ్ కొడతాం. ఇన్పుట్ బాడీ ఏమి ఇచ్చాను, ఇదిగో నెంబర్ నెమ్2నే ఇచ్చాను. ఇదిగో సెండ్ కొడతాం. ఇదిగో నాకేమొచ్చింది, 200 ఓకే వచ్చింది. చూడండి, ఎప్పుడైనా 200 ఓకే వస్తే సక్సెస్ అయినది. ఇక్కడ ఏమొచ్చింది, డివిజన్ ఆపరేషన్ జరిగింది. డివిజన్ ఆపరేషన్ జరిగింది అంటే ఫస్ట్ మన ఐప్లోకి వెళ్దాం. ఐప్లోకి వెళ్ళి ఏం పెట్టాం, ఇంకో డివైడ్. డివైడ్ అనేది పెట్టాను కాబట్టి లాస్ట్ కంటెంట్ మోడిఫైర్ బాడీలో ఏదైతే ఉంటుందో అదే నాకు అవుట్పుట్ కింద వస్తుంది. లాస్ట్ కంటెంట్ మోడిఫైర్ బాడీలో ఏదైతే నేను ప్లేస్ చేసుకుంటానో అదే అవుట్పుట్ కింద వస్తుంది. బిఫోర్ దట్ లాస్ట్ కంటెంట్ మోడిఫైర్ కింద ఉన్న ఇన్పుట్ కింద వచ్చే ఏదైతే ఉందో అదంతా కొలాప్స్ అయిపోతుంది. దిస్ ఇస్ ది కంటెంట్ మోడిఫైర్ బిహేవియర్. Content modifier is used to modify the incoming payload. Okay na, by using exchange property, message headers and message body. ఈ మూడిటిని యూజ్ చేసుకొని మనం ఇన్పుట్ నుంచి వచ్చి ఏదైతే పేలోడ్ ఉందో ఆ పేలోడ్ యొక్క ఆపరేషన్ ఆర్ పేలోడ్ యొక్క స్ట్రక్చర్ అనే దాన్ని మాడిఫై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో హ్యావ్ టు క్రియేట్ అండ్ డిలీట్ ది ఆపరేషన్స్ to be performed on that incoming payload. Okay na, incoming payload మీద క్రియేషన్, డిలీట్ అనే ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేసుకోవచ్చు. కంటెంట్ మోడిఫైర్ యొక్క యూసేజ్ అంత ఉంటుంది. కంటెంట్ మోడిఫైర్ లేకుండా ఎటువంటి ప్రాజెక్టు ఉండదు, చేయలేం కూడా. నాకు ఇది కాదు మొత్తం రావాలి, నాకు ఇది కాదు మొత్తం రావాలి. ఏం చేయాలి, నేను ఏం చేస్తే నాకు మొత్తం వస్తుంది, దాన్ని ఆలోచించాలి. దానికి తగ్గట్టుగా నేను ఏం చేయాలి అంటే ఒకసారి చూడండి, ఇక్కడే మన మెథడ్కి ఏంటి వర్క్ అప్ చెప్పినట్టు ఏం చేస్తే నాకు మొత్తం వస్తుంది. ఏం చేస్తే నాకు మొత్తం వస్తుంది అంటే ఇక్కడ ఒక కంటెంట్ మోడిఫైర్ పెట్టుకున్నా. ఇక్కడ ఒక కంటెంట్ మోడిఫైర్ పెట్టుకొని ఇక్కడ ఒక కంటెంట్ మోడిఫైర్ పెట్టుకొని దీనికి ఏం పెడుతున్నానంటే ఆల్ రిజల్ట్స్ అని పెడుతున్నా. ఇది కంటెంట్ మోడిఫైర్ ఆల్ ఆపరేషన్స్. దీని ఆల్ ఆపరేషన్స్ నాకు కావాలి. దీని ఆల్ ఆపరేషన్స్ రావాలి అంటే ఇది రావాలి, ఇది రావాలి, ఇది రావాలి, ఇది రావాలి. ఇది రావాలి అంటే నాకేం చేయాలి అంటే నేను ఒక ఎక్స్ట్రాగా కంటెంట్ మోడిఫైర్ ఒకటి తీసుకొని ఒకసారి చూడండి ఏం చేస్తున్నాను అనేది. ఒక కంటెంట్ మోడిఫైర్ ఒకటి తీసుకొని ఇదిగో ఇక్కడ ప్లేస్ చేసుకొని ఈ కంటెంట్ మోడిఫైర్ని అంటే నేను మధ్యలో పెడదామంటే ఇక్కడ ప్లేస్ సరిపోదు. అందుకని చూడండి నేను ఇదిగో దీన్ని ఇక్కడ పెట్టుకున్నా.
ఇక్కడ పెట్టుకున్నా. ఈ కంటెంట్ మాడిఫైర్ని ఇదిగో ఇక్కడ పెట్టుకున్నాం దీని ప్లేస్. అంటే నాకు ఇక్కడ మధ్యలో సరిపోదు కాబట్టి ఇలా పెట్టుకుంటున్నాం, మన ఇష్టం అది. ఇది ఏంటిదంటే ఈ కంటెంట్ మాడిఫైర్లో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు చూడండి, ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసుకుంటున్నాం. ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసుకొని ఆ ప్రాపర్టీ పేరు ఏంటంటే యాడ్ అని పెడుతున్నాం. యాడ్ అని పెట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే మనకి ఎప్పుడైనా సరే ఇక్కడి నుంచి వచ్చే అవుట్పుట్ని మనం స్టోర్ చేసుకోవాలి అంటే మనం ఒక ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకోవాలి. ఆ ఎక్స్ప్రెషనే ఏంటంటే $in.body. బాగా గుర్తుపెట్టుకోండి, $in.body. ఓకేనా? నేను ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకున్నా. అంటే ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వరకు నాకు ఏదో దీని తర్వాత ఏదో ఒక మెసేజ్ వస్తుంది. దాన్ని ఇక్కడ ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసుకొని యాడ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసుకొని నేను $in.body అని పెట్టుకున్నా. అంటే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నుంచి వచ్చే మెసేజ్ ఏదైతే ఉందో అది ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చింది యాడ్లోకి వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి, యాడ్ అయిపోయింది. తర్వాత నేనేం చేస్తున్నాను అంటే ఇంకొక కంటెంట్ మాడిఫైర్ తీసుకొని దీని పేరు ఏం పెడతామంటే సింపుల్గా స్టోర్ లేదా సెట్ ప్రాపర్టీ యాడ్. ఓకేనా? సెట్ ప్రాపర్టీ యాడ్, ఎడిషన్ ఆపరేషన్కి నేను ఒక ప్రాపర్టీని సెట్ చేసుకున్నాను. మళ్ళీ ఇంకొక కంటెంట్ మాడిఫైర్ తీసుకుంటున్నాను. ఇంకొక కంటెంట్ మాడిఫైర్ తీసుకుంటున్నాను, ఇక్కడ ఈ మధ్యలో పెట్టుకుంటున్నాను. నాకు ఎందుకంటే దాని మధ్యలో ప్లేస్ లేదని తెలుసు కాబట్టి ఇదిగో ఈ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి దీని నుంచి మనం ఎలాగైనా ఆడుకోవచ్చు తెలిస్తే. ఓకేనా? ఈ పాయింట్ ఇక్కడ అలా ఎలాగైనా పెట్టుకోవచ్చు మనం. ఓకేనా? ఇప్పుడు దీనికి ఏంటంటే దీని పేరేంటి, సెట్ ప్రాపర్టీ సబ్ట్రాక్షన్. ఎందుకంటే మైనస్ అయినా సబ్ట్రాక్షన్ ఒకటేనా? ఓకే, ఏదైనా ఒకటి. అప్పుడు దీంట్లో ప్రాపర్టీ క్రియేట్ చేయాలి. దాని ప్రాపర్టీ నేమ్ వచ్చేపాటికి సబ్ అని పెట్టుకుంటున్నా. ఇక్కడ ఎక్స్ప్రెషను బాగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి చేస్తేనే java.lang.string ఇవ్వాలి. ఓకేనా? java.lang.string కంపల్సరీ దీనికి ఇవ్వలేదు. డేటా టైప్ ఇలాంటివి చేస్తేనే మనకి ఏ ప్రాపర్టీని ఎలా యూజ్ చేయాలి, ఏ ప్రాపర్టీని ఎక్కడ కాల్ చేసుకోవాలి. చూడండి, దీన్నే నేను యూజ్ చేసుకున్నా, కాపీ. ఓకేనా? దీన్ని మళ్ళీ నేను ఇదిగో పేస్ట్ ఒకటి వచ్చింది, ఇది ఇక్కడ పెట్టేసుకున్నా. పద్దాకా యూజ్ చేసుకోవడం నాకు చిరాగ్గా ఉంది, అందుకని ఒకదాన్ని పెట్టేసుకున్నా. అలాగే దీన్ని ఇంకొక పేస్ట్ తీసుకుంటున్నా, ఇంకో ఇక్కడ పెట్టేసుకున్నా. 4 ఎక్స్ట్రాలు పెట్టుకున్నా. దీని పేరు మార్చుకుంటున్నా. దీని పేరు మార్చుకోవడానికి ఏం చేస్తున్నా, మల్టిప్లై కాబట్టి ఇంకో దీని పేరు మల్టిప్లై. దీని ప్రాపర్టీ వచ్చేపాటికి సబ్బపదులు మొదలు పెడుతున్నా. ఇది కామన్, అందుకని కామన్గా ఉంటాయని అలా తీసేసి కాపీ చేసుకున్నాను. దీని పేరు డివైడ్. దీని పేరు కూడా నేను డివైడ్ అనే ప్రాపర్టీ తీసుకుంటున్నాను. చూడండి సింప్లిఫికేషన్ ఇవన్నీ. ఇప్పుడు నాకేంటి, జస్ట్ ఇంకో కంటెంట్ మాడిఫైర్ 2 తీసుకోవాలి, నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. సో నేనేం చేస్తున్నాను, సింపుల్గా కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని దానికి నాకు తగ్గట్టుగా యూజ్ చేసుకున్నాను. సో అదే వేలో ఐఫ్లోస్ని కూడా కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటాం మనం. ఓకేనా? కానీ నేమ్స్ చేంజ్ చేసుకోవాలి కంపల్సరీగా. బాగా గుర్తుపెట్టుకోండి, నేమింగ్ కన్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు నేమింగ్ కన్వెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అంటే అంత ఇంపార్టెంట్ బికాజ్ ఆఫ్ మన ఐఫ్లో యొక్క స్ట్రక్చర్ని డిసైడ్ చేసేది నేమింగ్ కన్వెన్షనే. ఓకేనా?
అంత ఇంపార్టెంట్ నేమింగ్ కన్వెన్షన్ అనేది. సో ఇప్పుడు ఇదిగో సరే దాని ఇష్టం. సరే ఇదిగో ఇప్పుడు అయిపోయింది. నాకు ఇక్కడ నుంచి వచ్చే డేటా ఇక్కడ స్టోర్ చేసుకుని, ఇక్కడ నుంచి వచ్చే డేటా ఇక్కడ స్టోర్ చేసుకుని, ఇక్కడ నుంచి వచ్చే డేటా ఇక్కడ స్టోర్ చేసుకున్నా, ఇక్కడ నుంచి వచ్చే డేటా ఇక్కడ స్టోర్ చేసుకున్నా. ఇప్పుడు ఈ కంటెంట్ మోడిఫైయర్లో ఆల్ ఆపరేషన్స్ పెట్టుకుంటున్నా. ఆల్ ఆపరేషన్స్ నథింగ్ బట్ ఇది చూడండి, ఇక్కడ డాలర్ నాకేం కావాలి, ప్రాపర్టీ డాట్ యాడ్. ఒకసారి చూడండి ఇటు, ప్రాపర్టీ డాట్ యాడ్. దీని తర్వాత నాకేం కావాలి అంటే ఒక సపరేషన్ లైన్ కావాలనుకుంటున్నాను. నేను కోరుకుంటున్నాను సపరేషన్ లైన్ ఉండాలని. ఇదే సపరేషన్ లైన్తో మా అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇది చూడండి, ఇది యాడ్, ఇది సబ్బు, ఇది మైనస్, మల్టీయా, ఓకే మల్, ఇది డివైడ్. చూడండి అక్కడ మనం ఏ నేమ్ అయితే మెన్షన్ చేసామో అదే నేమ్ ఇక్కడ ఉండాలి. ఓకేనా? ఇలాగ నేను దీంట్లో పెట్టేసుకున్నా. ఇప్పుడు పెట్టేసుకొని ఇంకో ఇక్కడ ఏం పెడుతున్నా, సేవ్ చేసేసి అప్లై కొడితే అప్లై కొడుతున్నాం. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓకే స్టార్టెడ్. నాకు ఆల్రెడీ ట్రేస్ మోడ్లో ఉందో లేదో తెలియదు. ఇంకొకసారి నేను ఏం చేస్తానంటే ఏం చేస్తున్నానంటే జస్ట్ నా క్లారిఫికేషన్ కోసం మళ్ళీ ట్రేస్లో పెట్టుకుంటున్నా. ఎందుకంటే 10 minutes అయిపోయింది కదా, సో మళ్ళీ ట్రేస్లో ఉండదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడే డిప్లై చేశాను కాబట్టి దీన్ని ఒకసారి రిఫ్రెష్ కొట్టుకొని, ఇదిగో ఆల్రెడీ చేశాను కాబట్టి ఇదిగో సెండ్ కొడితే ఇదే దాంట్లో ఇదిగో చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇంకో నాకు యాడ్ ఆపరేషన్ వచ్చింది, తర్వాత మైనస్ జరిగింది, తర్వాత మల్టిప్లై జరిగింది, తర్వాత డివైడ్ జరిగింది. ప్రతి దానికి నేను ఒక లైన్ పెట్టుకున్నాను కాబట్టి లైన్ వచ్చింది. సపరేషన్ జరగాలంటే అలా కాదు. సాయికిరణ్ ఏం అడుగుతున్నాడంటే నాకు ఇదిగో ఇక్కడ 10 + 2 అంటే 12 రావాలి, 8 రావాలి, ఇక్కడ ఏమంటే 20 రావాలి, ఇక్కడేమో 5 రావాలి అని అంటే మళ్ళీ వెబ్ సర్వీస్ని కాల్ చేసుకొని ఆ కాల్ చేసుకున్న దానికి మెసేజ్ మ్యాపింగ్ పెట్టుకొని ఆ మెసేజ్ మ్యాపింగ్ని ఆల్రెడీ ట్రై చేస్తాను అంటే కనుక రేపు పొద్దున్నకి నాకు ట్రై చేసి ఇవ్వండి. ఆల్రెడీ ఉంది కదా ఐఫ్లో, ఓకేనా? ఐఫ్లో ఆల్రెడీ రికార్డింగ్ ఉంటుంది. ఆ రికార్డింగ్ని బేస్ చేసుకొని మీరు చేసుకోండి. ఇక్కడ నేను 10 కాదు, 2 కాదు, 5 పెడుతున్నా. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఎప్పుడు అదే వస్తుందంటే ఏమో ఏం జరుగుతుందో తెలియదు కదా అనుకుంటే ఇదిగో 5, 10 + 5, 10 - 5, 10 × 5, 10/2, 5. ఓకేనా? ఇలాగా మనం మాన్యువల్ ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. బికాజ్ ఆఫ్ వీఆర్ ది క్రియేటర్స్, వీఆర్ ది డెవలపర్స్. బాగా గుర్తుపెట్టుకోండి, వీఆర్ ది డెవలపర్స్. మన చేతిలోనే ఉంటుంది ఏదైనా సరే, మన చేతిలోనే మనం చేస్తాం. సో కాబట్టి మనం ఏదైనా చేయగలం. ఓకేనా? మనం ఏదైనా చేయగలం, మన చేతిలోనే ఉంటుంది ఏదైనా సరే. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు డిఫరెంట్ వేస్లో ట్రై చేయండి. ఆటోమేటిక్గా మాకు సబ్జెక్టు దానికి అదే వస్తుంది. డిఫరెంట్ వేస్లో ట్రై చేయండి. మీరు ఎక్కడైనా వెతకండి, ఇలాగా మాన్యువల్గా ఒకటి, సీక్వెన్షియల్గా ఒకటి, ప్లస్ మా వెబ్ సర్వీస్ని యూజ్ చేసుకొని ఒకటి. ఎక్కడ మల్టీకాస్టింగ్ గురించి ఇంత చెప్పరు. నేను మల్టీకాస్టింగ్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే మల్టీకాస్టింగ్ అండ్ రౌటర్ అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. రౌటర్లో ఏమున్నాయి, రౌటింగ్ ఉంది, రౌటర్ ఉంది, మల్టీకాస్టింగ్ ఉంది, అండ్ స్ప్లిట్టర్స్ ఉన్నాయి.
ఈ 3 కాన్సెప్ట్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఇవి లేనిదే మనకి ఐఫ్లోస్ అనేవి డిజైన్ చేయలేము. ఓకేనా? ఇక్కడ నీకు కావాలి అనుకుంటే ఈ రిజల్ట్ నీకు మెయిల్ పెట్టుకోవాలి అనుకుంటే ఇదిగో ఒక రిసీవర్ పెట్టుకొని మెయిల్ అడాప్టర్ పెట్టుకోండి. మీ మెయిల్ అడాప్టర్ ఉంటుంది కదా ఎలాగో, ఆ మెయిల్ అడాప్టర్ కాన్ఫిగరేషన్ ఇదిగో ఇక్కడ ఒక రిసీవర్ పెట్టుకొని, రిసీవర్కి వెళ్ళాలంటే ఏం చేస్తారు, ఇదిగో పార్టిసిపెంట్స్ ఉంటాయి, రిసీవర్ పెట్టుకోండి. ఇక్కడ రిసీవర్ పెట్టుకొని, నేను రిసీవర్ లేకుండా చెప్తున్నాను అంటే ఆల్రెడీ మీకు అది పెట్టేశాను కాబట్టి, ఇదిగో ఇక్కడ రిసీవర్ పెట్టుకొని ఆ రిసీవర్కి ఏం చేస్తారు, మెయిల్ అడాప్టర్ పెట్టండి. మెయిల్కి వెళ్ళండి, ఇదిగో మెయిల్ అడాప్టర్కి వెళ్ళండి. మెయిల్ అడాప్టర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు కనెక్షన్స్ కావాలి. దీనికి ఏం కావాలి, smtp.gmail.com smtp.gmail.com ఓకేనా? ఇది కామన్ అన్నిటికి. ఇందులో ఇంటర్నెట్ ఇది మ్యాండటరీ పెట్టుకుంటున్నాను. ఇందులో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ప్లెయిన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇక్కడ నాది ఏంటంటే జీమెయిల్, నా అథెంటికేషన్ టైప్ అది. ఇక్కడ నేనేం చేస్తాను, ఇక్కడ ఫ్రమ్ అనేది నా మెయిలే ఇచ్చుకోవాలి. ఇక్కడ 2 అనేది నాది ఇచ్చుకోవచ్చు, లేదా ఎవరిదైనా ఇచ్చుకోవచ్చు, లేదా ఎంతమంది అయినా ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకోవాలంటే కాలన్ పెట్టేసి ఎవరిదైనా ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలాగా జీమెయిల్. ఇది ఏంటంటే ఆపరేషన్స్ కాబట్టి కాల్కులేషన్స్ అని పెడతాం. కాల్కులేషన్ ఇదిగో సేవ్ కొడుతున్నా అండ్ డిప్లాయ్. మీ ఇష్టం, అంటే రిసీవర్ మనకి తెలియదు కాబట్టి మెయిలే మన రిసీవరు. ఓకేనా? రిసీవర్ మనకి తెలియదు కాబట్టి మెయిల్ అనేది మన రిసీవరు. రిసీవర్కి వెళ్తుందా లేదా అనేది ట్రై చేసుకుంటాం అంతే. ఇదిగో దీన్ని నేను ఇంకొకసారి ట్రిగ్గర్ చేస్తున్నా. వెళ్ళిపోయింది రిసీవర్కి. నా మెయిల్ ఓపెన్ చేసుకుంటున్నా ఒకసారి. ఇదిగో నాకు ఏదో మెయిల్ వచ్చింది, కాల్కులేషన్ అనేది ఇప్పుడే జస్ట్ ఇదిగో నా మెయిల్కి ఇలాగ అవుట్పుట్ వచ్చింది. ఓకేనా? ఇలా మీరు డిఫరెంట్ వేస్లో ట్రై చేయండి అమ్మా. చేస్తే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అనేది మీకు అలవాటు అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఓకే అమ్మా, ఈరోజు క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదా రికార్డింగ్ స్టాప్ చేయండి. పవన్ అర్థమైందా? ఓకే గుడ్. నాకు రేపు పొద్దున్న ఈ మాన్యువల్గా ఏది వెబ్ సర్వీస్ని ఎలా కాల్ చేసుకున్నామో అది మల్టీకాస్టింగ్ యూజ్ చేసుకోకుండా మాన్యువల్గా నాకు చేసి రేపు పొద్దున్న ఐఫోన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? అది మీరు అందరూ కలిపి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నెక్స్ట్ మనం స్ప్లిటర్స్కి వెళ్దాం, స్ప్లిటర్ టాపిక్కి వెళ్దాం. దానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టినా పర్లేదు. ఇవాళ 9:30 to 10:30 వరకు తీసుకున్నాం. రేపు పొద్దున్న 9:30 to 11 వరకు తీసుకుందాం. నాకు మట్టుగా ఇది మట్టుకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ వీడియో మీకు ఇప్పుడు సాయికేడ్లో మీ అందరికీ పోస్ట్ చేస్తాను. సరేనా? ఒకసారి ఓకే.